సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు కనీవిని ఎరగని రీతిలో ప్రజాస్పందన వస్తోంది. గన్నవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. సీఎం జగన్ రాకతో గన్నవరం జనసంద్రమైంది. ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. సీఎం జగన్ కు దారి పొడవునా జన నీరాజనం పలికారు. హారతులు పువ్వులతో బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నేతను చూసేందుకు జనం ఉప్పెనలా పోటెత్తారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. ప్రజలతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గన్నవరం చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనం రాలేదు. ఇక మరి కాసేపట్లో నాగవరపాడు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించబోతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. అదే ఉత్సాహం తరగని చిరునవ్వుతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15వ రోజు యాత్ర కొనసాగుతుంది. ప్రజల మధ్యలో ఆయన యాత్ర కొనసాగుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ముఖ్యమంత్రి బస్సు లోపల ఉన్నారు. ఆయన ఇప్పుడే ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగాక ఆయన మీద 2 రోజుల పాటు కూడా ఆయనను విశ్రాంతి తీసుకోవాలని కోరినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా కేవలం 1 రోజు మాత్రమే విరామం తీసుకుని మళ్లీ ఆయన తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆయన యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వెంట బారులు తీరుతూ మరోవైపున ఆటోలు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఆయనతో పాటు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఇంతలాగా మీరు ఆయన వెంట మీరు కుటుంబ సమేతంగా ఈ విధంగా 2 వీలర్ తో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? జగన్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. మేము చదువుకున్న రోజులు మా బట్టలు పుస్తకాలు ఉండేవి కాదు. ఇవాళ రోజున లేని పిల్లలు చక్కగా వెళ్తుంటే చాలా ముఖ్య చేస్తుంది. వాళ్ళకి భోజనం పెడుతున్నారు. బూసు, షూలు, విద్య, ఆరోగ్యం అన్నో విధాలుగా లేబర్కి 100కి 200% హెల్ప్ చేస్తున్నారండి. తెలిసిందా? మేము ఆ రోజులో చదువులేకపోయాం, ఇంగ్లీష్ రాదు. చదువుకున్నా ఈ రోజు పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. జగన్ గారి ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆయన. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు కనీవిని ఎరగని రీతిలో ప్రజాస్పందన వస్తోంది. గన్నవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. సీఎం జగన్ రాకతో గన్నవరం జనసంద్రమైంది. ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. సీఎం జగన్ కు దారి పొడవునా జన నీరాజనం పలికారు. హారతులు పువ్వులతో బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నేతను చూసేందుకు జనం ఉప్పెనలా పోటెత్తారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. ప్రజలతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గన్నవరం చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనం రాలేదు. ఇక మరి కాసేపట్లో నాగవరపాడు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన. నుదుటిపై గాయం మానలేదు, వాపు ఇంకా తగ్గనే లేదు. అయినా ఆయనలో ఉక్కు సంకల్పం ఏమాత్రం చెదరలేదు. నుదుటిపై గాయం బాధిస్తున్న సీఎం జగన్ తిరిగి ప్రజల్లోకి అడుగుపెట్టారు. రెట్టించిన ఉత్సాహంతో బస్సు యాత్రను కొనసాగించారు. మళ్లీ జనంతో మమేకమయ్యారు. దాడి జరిగిన తర్వాత 1 రోజు విరామం అనంతరం మళ్లీ ప్రజల్లోకి వచ్చారు సీఎం వైఎస్ జగన్. కొన్ని సెక్యూరిటీ నిబంధనలు ఉన్నప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్నారు. జనాలతో మమేకమవుతున్నారు. ప్రజలందరూ కూడా ఒకటే మాట చెబుతున్నారు, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తామంటూ నినాదాలు చేస్తున్నారు.
చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగిందని చెప్పారు. మరోసారి వైఎస్ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేతలు తెలిపారు. గెలిచేదే ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా.